దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నా. మరి నిజంగా ఈ రోజున నూతనంగా ప్రారంభించబడినటువంటి ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ఇంతమంది బిడ్డలు రావటం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇది అంతా కూడా దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక. ఏ ఎన్నిక లేకపోయినా ఆ ఎన్నిక లేనటువంటి మనలను దేవుడు ప్రేమించి మన యొక్క వ్యక్తిగత జీవితాలలో మనము ఏమై ఉన్నామో, మన యొక్క స్థితిగతులు, మన యొక్క శారీరక సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా మన స్థితి ఏ రీతిగా ఉందో దాన్ని చక్కగా దేవుని యొక్క సన్నిధానంలో మనం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు చేశాం. అది నిజంగా దేవుడు సంతోషించేటువంటి కార్యం. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఈ దినాలు నిజంగా భయంకరమైనటువంటి దినాలే, చెడ్డ దినాలే. నేను కొన్ని అంశాలు మరలా రాసి పెట్టాను. అందులో చాలా మట్టుకు మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలతో పాటు చేశారు. చాలా సంతోషం. మరి ఇటువంటి రీతిగా ఈ చక్కని రాత్రికాల సమయంలో మనము దేవునితో గడపటం అనేటువంటిది మనకు, మన కుటుంబాలకు చాలా క్షేమం ఇస్తారు. ఎందుకంటే మనము ఒక చక్కని హృదయపూర్వకంగా మన మనసు విప్పి దేవునికి ప్రార్థించుకోవడానికి ఒక మంచి అవకాశం. మామూలుగా ఆదివారాలలో కానీ లేకపోతే శుక్రవారాల్లో కూడా మనం ఇంత సమయం హెచ్చించలేం. అయితే ఈ రాత్రి అంతా కూడా మనం గడిపేటువంటి ఈ సమయంలో మన వ్యక్తిగత ప్రార్థనలు, కొద్దిసేపు దేవుని మాటలు, మరలా మనకున్నటువంటి అవసరతలు, ఒకరి అవసరతలు మరొకరు వారి కోసం ప్రార్థనలు చేయటం, ఇవన్నీ కూడా నిజంగా మనకు చాలా మంచిది, ఆశీర్వాదకరం కూడా. మనం ఎప్పుడైతే ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన అవసరతలను కూడా ఖచ్చితంగా తీరుస్తాడు. మనకున్నటువంటి కొరతలను దేవుడు తీరుస్తాడు. మనకున్నటువంటి ఇబ్బందులనైనా, శ్రమలనైనా, శోధల నుంచి అయినా కూడా దేవుడు తప్పించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే మనల్ని గురించి మనం చేసుకోలేదు, కానీ ఇతరుల కోసం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి మంచి ఆలోచన, మంచి ధన్యకరమైనటువంటి జీవితం దేవుడు మనకి ఇస్తున్నాడని అంటే ఈ యొక్క సంవత్సరంలో మనం ప్రారంభించినటువంటి ఆరాధనలు నిజంగా దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి అని నేను నమ్ముచున్నాను. మరి ఈ రోజున రాత్రికాల సమయం, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడా మీరందరూ కూడా చక్కగా ఆసక్తితో వచ్చి ఉన్నారంటే నిజంగా దేవుని యొక్క ప్రణాళిక, దేవునికి ఇష్టమైనటువంటి పని అని మీరు ఎరిగి ఉన్నారు. కాబట్టి దేవునితో సహవాసం మంచిదని గ్రహించి వచ్చినందుకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నా. మరి ప్రతి మాసము కూడా మనం ఇలాగే ఇంకా అధిక సంఖ్యలో మనం ఇలాగ కూర్చొని దేవుని యొక్క మందిరంలో చక్కగా దేవునికి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయడం అనేటువంటిది జరగాలి. అటువంటి ఆ విషయాన్ని బట్టి కూడా మీ అందరి ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేట మనకు ఇస్తున్నా. మరి దినాన మన యొక్క సంఘ కాపరి గారు, పెద్ద పాస్టర్ గారు రావాల్సింది. అయితే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్స్ వలన వెస్ట్ గోదావరికి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయి కనుక ఈ దినాన రాలేకపోయారు. మరి పాస్టర్ గారు కూడా చెప్పారు, ఆరాధన నేను రాకపోయినా కూడా పర్వాలేదు, మీరు ప్రారంభించాల్సినటువంటి ఈ మాసం నుండి ఆరాధన మీరు ప్రారంభించండి అని చెప్పారు. మరి దేవుని యొక్క సేవకుల యొక్క మాట మేరకు మనం అందరం కూడా ఈ రీతిగా కూడుకొని ప్రతి మాసము కూడా జరిగించుకోవడానికి దేవుడు మనకు కృప దయచేయను గాక. మరి దేవుని యొక్క మాటలు కొద్దిసేపు మనం విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట చూచిన కొలది ఎక్కువగా అలాగు చేస్తూ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలెనని ఆలోచింతము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మంచి చక్కని మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఉన్నటువంటి దినములు ఎటువంటివి అంటే చెడ్డ దినాలు, భయంకరమైనటువంటి దినాలు. ప్రతి మనుషుని చుట్టూ కూడా 4 ఉన్నాయి. ఒకటి సాతానుడు, ఒకటి దేవుడు, ఒకటి పరలోకం, మన యొక్క ప్రభు గారి యొక్క ఆగమనం, 4వది మన యొక్క మరణం.
ఈ 4 చుట్టూ మన యొక్క మనుగడ కొనసాగుతూ ఉంది. ఈ 4 చుట్టూ మనం జీవిస్తున్నప్పుడు ఎటువైపు మనం వెళ్ళాలో మనం బాగా ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఒకవైపున మన పక్షాన్ని నిలబడ్డాడు, సాతానుడు కూడా నిలబడ్డాడు. ఒకవైపున మరణం ఉంది, మరొక వైపున ప్రభుల వారి యొక్క ఆగమనము. ఈ 4 ఉన్నాయి. ఇటువంటి దినాలలో సాతానుడు బహుబలంగా పనిచేస్తూ ఉంటాడు. సంఘాల మీద, దేవుని యందు చక్కగా భయము భక్తి కలిగినటువంటి వారి మీద, దేవునితో చక్కగా సహవాసం చేసేటువంటి వారి పట్ల ఈ విధంగా వాడు కనుదృష్టి ఎవరైతే దేవునితో దగ్గరగా ఉంటారో అటువంటి వారి మీదనే వాడి ప్రభావం చూపెడుతూ ఉంటాడు. అటువంటిప్పుడు ఈ దినాలు ఎటువంటివి అని మనం ఎంచవచ్చు అంటే చెడ్డ దినాలే, భయంకరమైనటువంటి దినాలు. ఈ భయంకరమైనటువంటి చెడ్డ దినాలలో మనము జీవిస్తున్నప్పుడు సాతానుడు వాడి కార్యాలు వాడు జరిగిస్తూ ఈ విధముగా సమాజముగా కూడుట మానుకోమని హెచ్చరించుతూ, మానుకోమని ఆలోచనలు పుట్టించేటువంటి వాడు. అందుకే సంఘములో చాలామంది దేవుడంటే ఇష్టమే, దేవుడంటే భయమే, దేవుడంటే భక్తే, విశ్వాసం ఉంది, బైబిల్ జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని యొద్దకు రావడానికి మాత్రం వారికి ఏముండదు అంటే మనస్సు ఉండదు. ఈ మనస్సును, హృదయాన్ని వాడు దొంగలిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ కార్యం జరుగుతుందంటే మన హృదయ సింహాసనం మీద ఎవరు ఉండాలంటే ప్రభుల వారు ఉండాలి. ఆ ప్రభుల వారికి మన హృదయ సింహాసనం మీద స్థానం ఇవ్వకపోతే మనము ఎంత భక్తి కలిగిన వారమైనా, ఎంత దేవుని జ్ఞానం అనుకున్నా దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మన హృదయంలో ఉండాల్సినటువంటి దేవుడు మనకున్నాడు. అక్కడ కూర్చోన్నాడు దేవుడు. సాతానుడు కూర్చోబెట్టుకుని ఉంటాం. వాని ఆలోచనల మేరకు వాడు మనకు పర్మిషన్ ఇస్తే మందిరానికి వచ్చినట్లుగా మారిపోతూ ఉంటాను. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విధముగా దేవుని యొక్క మందిరంలో సమాజముగా కూడుట అనేటువంటి విషయాన్ని పక్కన పెడుతూ దేవునికి దూరస్తులైపోతూ వస్తూ ఉంటారు. అందుకే వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో కొందరు సమాజముగా కూడుట మానుకొనిచున్నట్లుగా ఏమని చెప్తున్నాడు, మీరు మానుకోవద్దు అని చెప్తాడు. అలాగే మానుకున్నటువంటి ఆ దినాలు మీరు చూచినప్పుడు, అవి సమీపిస్తూ ఉన్నాయని మీరు చూచినప్పుడు దాన్ని ఏం చేయమంటున్నాడంటే మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అని అంటాడు. ఏ విధంగా చేయాలి? ఎక్కువగా సమాజంగా కూడుకోవడం. హల్లెలూయా. సమాజంగా కూడుకోవడం మానుకుంటున్నారు అని తెలిసినప్పుడు, దాన్ని చూస్తున్నప్పుడు వెంటనే మిగిలినటువంటి సంఘమంతా కూడా ఏం చేయాలంటే సమాజంగా కూడట ఎక్కువగా చేయాలి. అంటే అనేక పర్యాయాలు సమాజంగా కూడుకోవాలి, అనేక పర్యాయాలు దేవునితో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, ప్రభువుకు ప్రార్థించేటువంటి వారితో సహవాసం, విశ్వాసములో బలపడడం, ఉపవాసములు ఉండి కన్నీరు కార్చేటువంటి ప్రార్థన అనుభవం, ఒక సమర్పణతో కూడినటువంటి జీవితం, ఒక విధేయత, దేవుడి అంటే భయము, దేవుడి అంటే భక్తి, ఈ విధమైనటువంటి రీతిగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితమును మార్చుకుంటూ రావాలి. ఇవి రావాలి అంటే మనం ఏం చేయాలండి? ఎక్కువగా సమాజముగా కూడుకోనే విషయంలో వాడు ఎంత మాత్రము కూడా మనకు పర్మిషన్ ఈయన సైతాను. ఎందుకంటే మనకి ఎన్నో వాడు ఆలోచనలు పుట్టిస్తాడు. పనులు ఉన్నాయి, బంధువర్గం వస్తూ ఉంది, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళాలి, లేకపోతే నీకు నిద్ర, లేకపోతే నీకు బలహీనత ఉంది, లేకపోతే నీకు వ్యాధి ఉంది, లేకపోతే నీకు కొన్ని కొరతలు ఉన్నాయి. ఇవన్నీ మన కళ్ళ ముందర మన ఆలోచనలు పెట్టినప్పుడు మనం దేనికి దూరం అవుతామంటే సమాజముగా కూడుకునేటువంటి విషయానికి మనం దూరం అవుతూ ఉంటాం. అటువంటప్పుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే అది మీరు చూస్తున్నప్పుడల్లా కూడా మరీ ఎక్కువగా ఆ పని మీరు చేయాలి. అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుచు అని చెప్తున్నారు. అంటే ఎక్కువగా మన సమాజంగా కూడుకునేటువంటి దానిలో మనం ఏం పొందుకుంటామంటే ప్రేమ అనేటువంటిది పొందుకుంటాం. ఏ ప్రేమ అది అంటే దేవుని యొక్క ప్రేమ. మనుషుని ప్రేమ అనేటువంటిది మనలో ఉంటే ఆ సమాజముగా కూడుకోవడం అనేటువంటి విషయాలకు ఆటంకపరిచేటువంటివి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. రక్త సంబంధికులు రావచ్చు, నీ కన్న బిడ్డలు రావచ్చు, నీ భర్త, నీ భార్య, లేకపోతే ఇంకొకటి ఏదైనా వచ్చినప్పుడు నీ ప్రేమ ఎటు వెళ్ళిపోతుందంటే అటువైపు వెళ్ళిపోతారు. నీ ప్రేమ అటువైపుకి దృష్టి మళ్లించావునంటే సమాజముగా కూడుకోవడం నీకు ఇష్టం లేదు, ఉంటుంది కానీ ఆటంకం, ఏదో ఒక అభ్యంతరం, ఏదో ఒక అనాలోచన ఈ విధంగా వచ్చేస్తుంటాయి. కనుకనే వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు ఏం చేసుకోమంటున్నాడు? హెచ్చరించుకోవాలి. ఒకవేళ మన మందిరానికి రాలేదు అని అంటే వెంటనే మనం ఏం చేయాలా? హెచ్చరించాలి. ఎందుకు మందిరమునకు సమాజంగా కూడుకునే విషయంలో నీవు రాలేదు? ఎందుకు ఈ రోజున ఆదివారపు దినాన్ని నీవు రాలేదు?
ఎందుకు శుక్రవారపు దినమున రాలేదు? వాక్యం బోధిస్తూ ఉంది. ఒకరినొకడు హెచ్చరించుకోమని చెప్తోంది. ఇది మంచి విషయం అంటారా, చెడ్డ విషయం అంటారా? మంచి విషయం. ఎందుకు? కడవరి దినములు చెడ్డవి. ఆ చెడ్డ దినాలలో సమాజముగా మనం కూడుకోకపోతే, ఆ కూడుకునేటువంటి సమయంలో మనకి ఏముంటుందంటే దేవుని యొక్క వాక్యం, దేవుడు మనతో మాట్లాడేటువంటి ఆ సందర్భం, దేవుడు మనతో మాట్లాడేటువంటి అవకాశాన్ని మనంతటా మనమే గనక పోగొట్టుకుంటే, నీతో చెప్పవలసిన విషయాలు ఎన్నో నీవు ఏం చేస్తావు అంటే పోగొట్టేసుకుంటావు. ఈ జీవిస్తున్న దినాలేమో చెడ్డవి. ఈ స్థితిగతులన్నీ కూడా మనం ఎన్నో చూస్తున్నాం, ఎన్నో భయంకరమైన సంఘటనలు చూస్తున్నాం. ఇందాక బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, మీరంతా కూడా. ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది? మందిరాలు ఏమిగా మార్చబడిపోతున్నాయి? హిందూ దేవాలయాలుగా మార్చబడిపోతున్నాయి. దేవుని యొక్క మందిరముల మీద జెండాలు కడుతూ ఉన్నారు, ఏమేమో చేస్తున్నారు. ఇటువంటి భయంకరమైన దినాలలో మనం ఇంకా సంఘానికి, దేవునికి దూరంగా గనక మనం బ్రతికితే, అక్కడ జరిగేటువంటి విషయాలను బట్టి సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మరొకరిని ఏం చేయాలా? హెచ్చరించుకోవడం అనేటువంటిది అవశ్యము. హల్లెలూయా. మనం ఇంకా ఆలస్యము చేయకూడదు. ఎందుకు మనం ప్రార్థనకు రాలేదు ఖచ్చితంగా మనం హెచ్చరించుకోవాలి. వాక్యమే బోధిస్తారు. సంఘ కాపరి నన్ను అడగలేదే, సంఘ కాపరి మా ఇంటికి రాలేదు, సంఘ కాపరి మమ్మల్ని పట్టించుకోలేదు, ఆ క్వశ్చనే రాకూడదు. ఒక విశ్వాసి ఆ రోజు రాకపోతే మరొక విశ్వాసి ఆ విశ్వాసిని ఏం చేయాలి? హెచ్చరించాలి. హెచ్చరించడం అంటే ఎలాగా? చిన్నగా పాలు పుజ్జినట్లు లేకపోతే అట్లా చెప్పాలా? లేదు. హెచ్చరిక అంటే ఒక హెచ్చరికతో కూడినటువంటి విధంగా, గద్దింపుతో కూడినటువంటి విధంగా మనం మాట్లాడాలి. ఎందుకు మందిరంకు రాలేదు? సమాజంగా కూడుకోవడం అంటే నీకు తమాషాపన, లేకపోతే ఈ విధంగా మనం మాట్లాడాలి. ఎందుకు? వారి మేలు కోరి మనం ఏం చేస్తున్నాము? హెచ్చరిస్తున్నాం. బైబిల్ మనకు ఆ విధంగా నేర్పిస్తూ ఉంది. కొందరు మానుకునేస్తున్నారు. అటువంటి మానుకునేటువంటి వారి ఎడల సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఏమి ఇస్తున్నాడంటే బాధ్యత ఇస్తూ ఉన్నాడు. ఆయన బాధ్యత ఇచ్చాడు అంటే ఆ బాధ్యతను అందరూ కూడా ఏం చేయాలి? నెరవేర్చాలి. దేవుడు నాకు ఏ బాధ్యత పెట్టలేదు, సంఘ కాపరి చూసుకుంటాడు, లేకపోతే సంఘములో కొందరు ఉన్నారు పెద్దలు, వారు చూసుకుంటారులే అని మనంతటా మనము చల్లారిపోయేటువంటి స్థితిలోనికి రాకూడదు. ప్రతి వారు కూడా మనం ఏం చేయాలంటే వాక్యము బోధించినట్టుగా ఒకరిని ఒకడు హెచ్చరించుచు, ఎప్పుడు సమాజముగా కూడటం మానకుండా. వాళ్ళు మానేసినారు, నీవు మానేసినటువంటి నీవు ఇంకో మానేసిన వ్యక్తిని మాట్లాడితే ఆ వ్యక్తి వింటాడా? వినడు. నువ్వు ఖచ్చితంగా రావాలి. నువ్వు ఖచ్చితంగా వచ్చి అప్పుడు రాని వాళ్ళని నువ్వేం చేయొచ్చు? హెచ్చరించవచ్చు. అప్పుడు నీ మాటకి ఏముంటుంది? అక్కడ విలువ ఉంటుంది. నీ మాటను బట్టి వారు వింటారు, ఆ మాటకు విలువిస్తారు, నిన్ను అనుసరించడానికి అవకాశం ఉంటుంది. నీవు రాలేదు, ఆ వ్యక్తి రాలేదు, నీ వెళ్ళి ఆ వ్యక్తిని అనుసరిస్తే నువ్వు వచ్చినావా అని మనకే ప్రశ్న వస్తుంది, అవమాన పాలైపోతాం. అందుకే సమాజంగా కూడటం మానక అని అక్కడ ముందుగా ఆ వాక్యం రాసి, అప్పుడు ఒకరిని ఒకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరేం చేయాలంటే అలాగున చేయొచ్చు. ఎలాగ చేయాలంటే సమాజంగా కూడుకోవాలి. ఈ కూడుకునేటువంటి దాంట్లో చాలా ఎన్నో మేళ్ళు మనం పొందుకుంటాం. మరి గ్రామాల నుంచి కూడా 2 బిడ్డలు వచ్చారు, పురాణలపల్లి నుంచి, బిక్కుమారపల్లి నుంచి. వాళ్ళు సాయంకాలం నుంచి నాతో ఫోన్లలో మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరూ రావట్లేదన్నా మేము సిద్ధంగా ఉన్నాం, ఎవరూ రావట్లేదు, ఆటో లేదు, బస్సు లేదు, మాకు ఆసక్తి ఉంది, మేము ఎలా రావాలి. నాకే చాలా ఆశ్చర్యం వేస్తాం. ఎందుకంటే గ్రామాలు 15 కిలోమీటర్ల దూరం, అంత దూరం నుండి రాత్రికాల సమయమును కూడా చూడకుండా స్త్రీలైనా సరే మేము ఎట్లయినా సరే మేము వచ్చేస్తాము, ఏదో విధంగా వచ్చి ఆడ పడిపోతాము అన్న. మీరు వచ్చినా సరే రాత్రులు నేను వదులుతానమ్మా అని కూడా చెప్పిన. కానీ వారి భర్తను తీసుకొని వచ్చినారు వెనకంటి. హల్లెలూయా. అంటే సమాజముగా కూడుకోవడం అనేటువంటిది మన కుటుంబానికి ఎన్ని మేళ్లు కలుగు చేస్తుందో, మనకి ఎంత క్షేమాన్ని ఇస్తుందో అంటే చాలా మంచిది. అందుకే వాక్యములు సెలవిస్తుంది. అట్లా రాకపోతే హెచ్చరించండి, వాళ్ళు మేలు కోరి హెచ్చరించండి. వాళ్ళు కీడు కోరి అయితే మనం హెచ్చరించడం లేకపోతే వారి మీద ద్వేషముతోనో అసూయతోనో మనం హెచ్చరించడం ఒక సంఘ కాపరిగా ఎప్పుడైనా ఎందుకు రావట్లేదు అని అడిగినప్పుడు సంఘ కాపరి మీద ఏం చేస్తారంటే సనుక్కుంటారు, సంఘ కాపరి మీద తిరగబడతారు. ఏమి మమ్మల్ని అడగాల్సిన అవసరం ఏముంది, మేము వస్తాం, మాకు తెలుసు అని అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? సమాజముగా కొందరు మానుకుంటున్నారు. అలాగ మానద్దు. అలాగ ఒకరిని ఒకడు మీరేం చేసుకోవాలంటే హెచ్చరించుకోవాలి అని చెప్తాడు. అందుకే ఆ తర్వాత ఏమంటున్నాడంటే
మరి ఎక్కువగా అలాగ చేస్తూ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఈ ఆలోచన మనకు రావాలి. ఈ నూతన సంవత్సరములో నూతనంగా ప్రారంభించబడినటువంటి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి అమూల్యమైన మాటలు ప్రేమ చూపించే విషయంలో, సత్కార్యములు చేయుటలో ఒకరినొకడు ఏం చేసుకోమంటున్నాడు? పురిగొల్పాలి. హల్లెలూయా. పురిగొల్పాలి. ఏ విషయం? సత్కార్యములు అంటే మొట్టమొదటి మనకి ఏం కావాలి? సత్కార్యాల్లో క్రమశిక్షణ కావాలి, సమయపాలన కావాలి, దేవుడంటే భయము భక్తి కావాలి, విశ్వాసములో బలపడడం కావాలి, ఆత్మీయతలో ఎదగడం కావాలి. ఇవన్నీ కూడా సత్కార్యములు. హల్లెలూయా. ఈ సత్కార్యములు మనలో ఏ ఒక్కరిలో లేకపోయినా లేనటువంటి వారిని ఉన్నటువంటి వారు ఏం చేయాలా? పురిగొల్పాలి అని చెప్తుంది వాక్యం. పురిగొల్పాలి అంటే వారు బలహీనులైపోతున్నారు, వారు బలహీనమైన స్థితిలో ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. అటువంటి వారిని ఆత్మీయతలో బలవంతులైనటువంటి వారు ఏం చేయాలంటే పురిగొల్పాలి. నువ్వు లే, పడిపోయిన స్థితిలో నుంచి నువ్వు లే. ప్రార్థన చేయటం లేదు, ప్రార్థన చేయి. ఉపవాసం ఉండటం లేదు, ఉపవాసం ఉండు. సహవాసం నీకు లేదు, సహవాసంలోనికి రా. ప్రార్థన లేదు, ప్రార్థన చేయి. దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఆ వాక్యం ప్రకారంగా జీవించడం లేదు, జీవించు అని ఈ విధముగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో అన్నిటినీ కూడా మనము గమనిస్తూ వారిని ఏం చేయాలంటే పురిగొల్పాలని వాక్యం మనకు బోధిస్తుంది. సత్కార్యములు అనేటువంటివి క్రైస్తవునికి ఉండాల్సిన ముఖ్య గుణాలు, లక్షణాలు. మనలో సత్కార్యములు కనుక లేకపోతే, అనగా ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు మన జీవితంలో లేకపోతే మనము కూడా ఎవరి వల్లే ఉంటామో? అన్యుల వల్లే జీవిస్తుంటాం. అన్యుల్లో ఏం ఉండవు సత్కార్యాలు, ఎవరో కొందరిలో ఉంటాయి. కొంతమంది ఏదో నీతిగా మంచిగా మంచి జీవితాన్ని జీవిస్తుంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా భయంకరమైనటువంటి దైవ విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. కుటుంబాలను దుఃఖపెట్టేటువంటి వారుగా జీవిస్తుంటారు. ఎన్నో అనర్థాలు చేసేటువంటి వారుగా, వారి వలన కుటుంబంలో తల్లిదండ్రులకు నెమ్మది లేక సమాధానం లేకుండా ఉండేటువంటి చాలా కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మనం ఉండకుండా ఉండాలి అంటే ప్రతి ప్రేమ చూపించేటువంటి విషయంలోనూ సత్కార్యములో చేయుటలోనూ మనం ఏం చేయాలంటే ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచింతము. హల్లెలూయా. ఈ విషయాలు మనం ఎప్పుడు ఆలోచించలేదేమో, ఎవ్రీ సంఘం ఎప్పుడు ఆలోచించలేదేమో. అందుకే ఆ సంఘానికి వ్రాస్తున్నారు. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని బట్టి కూడా మనం ఆలోచన చేయాలి. మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉంది, దీని గురించి ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? ఎంత ఉన్నతమైన స్థాయిలో నీ ఆత్మీయత ఉంది, ఎంత భక్తి కలిగిన స్థితి నీలో ఉంది, దేవుణ్ణి ఆరాధించి ఘనపరిచి స్తుతించేటువంటి స్థాయి ఎంత మాత్రం నీలో ఉంది. ఇవన్నీ కూడా మనం గమనిస్తే నిజంగా దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నామో, ఎలా బ్రతుకుచూ ఉన్నామో, ఎలా జీవిస్తున్నామో మనకు బాగా అర్థమైపోతాయి. మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని హెచ్చరిస్తారు, ఆత్మ మనల్ని గద్దిస్తారు. ఇదిగో ఫలానా సమయంలో నీవు ఇలాగున్నావు, ఫలానా సమయంలో నీవు ఇలా చేసావు, ఫలానా సమయంలో నీవు ఇక్కడ ఉన్నావు, అక్కడికి వెళ్ళావు, దేవుని యుద్ధకు రాకుండా నువ్వు ఏదేదో చేసావు, అన్నీ కూడా మనకు ఎత్తి చూపిస్తూ ఉంటాయి. అందుకే అలాంటి కార్యాలలో మనం అటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మనమే పశ్చాత్తాప హృదయులై వాటిని సరిచేసుకుని దిద్దుకొని మరలా దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి రీతిగా సమాజముగా కూడుకునేటువంటి స్థితిలోనికి మనం అందరం కూడా రావాలి. హల్లెలూయా. ఇది చాలా మంచిదని వాక్యం మనకు బోధిస్తోంది. అందుకే మొదటి దశలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 4 నుండి 11 వచనాలు ఒకసారి చదివితే అక్కడ కొన్ని విషయాలు మనకు కనిపిస్తున్నాయి. చదువుకున్నాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం. సహోదరులారా, ఆ దినం దొంగవలె మీ మీదకి వచ్చినట్లు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము. కావున వలె నిద్రపోక మెలకువగా ఉంది, మత్తులను కాకెళ్తాము. నిద్రపోక వారు రాత్రి వారు నిద్రపోతారు, మత్తుగా ఉన్న వారు రాత్రి వారు మత్తుగా ఉంటారు. మనం బయట వారం విన్నాం కనుక మత్తులమైన కనుక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శ్రేష్టాన్ని ధరించుకున్నాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందక దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలనకు నియమింపలేదు. మనం మేల్కొనినను నిద్రపోచునను మనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. కాబట్టి మీరు ఇప్పుడు చేయించినట్లుగానే ఒకరినొకరు ఆదరించి ఒకరికొకరు కేవలం కలిగేది. హల్లెలూయా. ఎంత చక్కని మాటలు ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నారు.
ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తే మనం ఎవరిగా సంబంధాలు ఉన్నామంటే వెలుగు సంబంధం. వెలుగు ఏ కాలంలో ఏ సమయంలో ఉంటుంది? పగటి కాలంలో ఉంటుంది. అంటే మనము పగటి సంబంధం, వెలుగు సంబంధము కాదు. వెలుగు సంబంధం చీకటి సంబంధము కాదు. చీకటి సంబంధమైతే సమాజముగా మనము కూడుకోం. మనం వెలుగు సంబంధులము. ఎందుకు వెలుగు సంబంధులం అయ్యామంటే దేవుడు లోకమునకు ఏమై ఉన్నాడని వెలుగై ఉన్నాడు. మరి ఆయన బిడ్డలైనటువంటి మనమందరము కూడా వెలుగు సంబంధులమే. అంటే పగటి కాలములో ఎలా ఉంటుందో వెలుగు, అలాగ మనము పగటి సంబంధులమే అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. హల్లెలూయా. ఏ దినము? ఏ దినం అది? ఆ దినం దొంగ వల్లే మీ మీదకి వచ్చినట్లుగా. దొంగ ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. మరి దొంగ మన మీదకి వచ్చినట్లుగా, మన గృహాల మీద పడినట్టుగా ఆ దినం మీ మీదకి రాదు. ఎందుకనంటే మనం ఏ సంబంధులమని? వెలుగు సంబంధులు. వెలుగు సంబంధాలకు తెలిసిపోతుంది. పగటి వారి ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది, దేవుని రాకడ ఎప్పుడు వచ్చినా నేను ఎత్తపడతాను. దేవుని యొక్క పిలుపు ఎప్పుడు వచ్చినా ఆయన పిలుపుని అందుకుని మరలా ఆయన దగ్గరికే నేను వెళుతాను అనేటువంటి ఒక విశ్వాసముతో, ధైర్యంతో మనం ఉండగలుగుతాం. నామమాత్రపు క్రైస్తవులైతే, దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారైతే భయపడాలి. అటువంటి వారి మీదకి ఆ దినం ఎలా వస్తుంది? దొంగ వలే వస్తుంది. అది వాక్యం మనకు బోధిస్తుంది. అందుకే అక్కడ వాక్యములు సెలవిచ్చినట్టుగా ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవలనని ఆలోచించమునంటే, మనం ఒకవేళ చీకటి సంబంధముగా ఉంటే పగటి సంబంధములుగా మార్చబడిపోవాలి, వెలుగు సంబంధాలుగా మార్చబడాలి. అప్పుడు ప్రభువు దినము దొంగ వల్లే మన మీదికి రాకుండా ఆగుతుంది. హల్లెలూయా. ఆ దినము వచ్చినా కానీ మనము భయపడకుండా చక్కగా దేవునితో పాటు ఎత్తబడేటువంటి ఆ గొప్ప యోగ్యతను మనం అందరము కూడా సంపాదించుకోగలుగుతాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదువుకుంటే, 1-3 వచనాల్లో మనం చేసేటువంటి ప్రార్థనలు, సమాజముగా కూడి మనము చేసేటువంటి ప్రార్థనలు, అడుగు ప్రతి దానిని బట్టి కూడా అక్కడ చక్కని మాటలు రాస్తున్నాడు. చదవండి. సహోదర ప్రేమ ఉండనీయుడి, మరొకడి ఆదిత్యం చేశారు. మీరును బంధకులను వారిని జ్ఞాపకం చేసుకుని మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టం అనుభవించడం వారిని జ్ఞాపకం చేసుకోండి. చాలా. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదటి మూల వాక్యంలో ఏముంది? సమాజముగా కూడుకునటం మానక మీరందరూ కూడా ఏం చేయాలా? ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఉంది. ఈ ప్రేమ విషయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, సహోదర ప్రేమ అనేటువంటిది ఎలా ఉండాలి? మనకు నిలువరముగా ఉండాలి. అంటే సత్కార్యములు ఇవన్నీ కూడా ప్రేమ చూపించే విషయంలో నిలువరంగా ఉండాలి. ప్రేమ అది ఎప్పటికీ కూడా మారకుండా ఉండాలి. ఎందుకంటే మన దేవుని ప్రేమ మారని ప్రేమ. ఎన్నడూ కూడా నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ప్రేమ ఏకరీతిగా ఉన్నది. అంత చక్కని దేవుడు. మరి ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు మనలోకి వస్తే ఆయనలో ఉన్న ప్రేమ మనలో కూడా అలాగే ఉంటుంది. అందుకే ఆయనలో ఉన్న ప్రేమ అది నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయటం కూడా మరువకుడి. హల్లెలూయా. ఆతిథ్యం చేయడం మరిచిపోకూడదు. అలాగే కొంతమంది తెలియకనే ఎవరికి ఆతిథ్యం చేశారు అంటున్నాడు? దేవదూతలకి ఆతిథ్యం చేశారు. రెండో మాట ఏమంటున్నాడంటే, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకుని, మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకుని. హల్లెలూయా. మనం ప్రార్థనలు చేస్తాం, ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన చేస్తాం. ఆ చేసేటువంటి ప్రార్థన, ఫలానా వ్యక్తి ఫలానా కష్టంలో ఉన్నాడు, ఫలానా వ్యక్తి ఫలానా బంధకంలో ఉన్నాడు అని అంటే దాన్ని మనం ఎలా ప్రార్థన చేయాలా? ప్రభువా, ఆయన బంధకంలో ఉన్నాడు, వారి కష్టంలో ఉన్నాను, నైనా తీసివేయి అని 2 మాటలు చెప్పేసి ప్రార్థన ముగించామనుకోండి, అక్కడ కార్యం జరుగుతుందంటారా? జరగదు. అందుకే మనం ఎట్లా ప్రార్థన చేయాలనుకున్నాడంటే, వారు బంధకములలో ఉన్నట్లు మీరు బంధకములో ఉన్నట్లుగానే, అంటే ఆ బాధ నాకుంది, ఆ కష్టము నాదే అని మనం ఎప్పుడైతే భావించుదామో ఆ భావించగలిగినటువంటి స్థాయిలోనికి మనం ఎదగాలి. ఫలానా కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆ కుటుంబం ఇన్ని సమస్యలు ఉందంటే ఆ సమస్యలు ఎక్కడున్నాయాలనుకోవాలా? నాలో, నా కుటుంబంలో ఉన్నాయి. నీ కుటుంబంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు ప్రార్థన? భారముగా చేస్తావు, కన్నీరుతో చేస్తావు, ఉపవాసముతో చేస్తావు.
హల్లెలూయా. అంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన అనే కాదు, నీవు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినా, ఎవరి కొరకు నీవు ప్రార్థన చేసినా, నువ్వు చేసే ప్రార్థన విధానం ఎలా ఉండాలంటే మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములలోనున్న వారిని జ్ఞాపకము చేసుకున్నది. బంధింపబడిన వారు బంధకాల్లో నువ్వు ఉన్నావు అని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు ఆ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి. ఫలానా కుటుంబము ఆర్థిక ఇబ్బందులో ఉంది. ఆ ఇబ్బందులు ఎక్కడున్నాయనుకోవాలా? మన ఇంట్లో ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు అని అనుకొని, అప్పుడు నిన్ను నీవు ఎలాగ ప్రేమించుకొని నీ అవసరతలు తీర్చబడినట్లుగా భారముతో నువ్వు ప్రార్థన చేస్తావో ఆ విధంగా నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే సత్క్రియలు. హల్లెలూయా. ఇవి సత్క్రియలు. అప్పుడు నువ్వు చేసేటువంటి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎందుకనంటే పరలోకమందున్నటువంటి తండ్రి మనకు ఏదైనా సహాయం చేయాలన్నా, ఆయన ఉత్తరం ఇవ్వాలన్నా, ఆయన యొద్ద నుండి మనం ఏం పొందుకోవాలన్నా మన ప్రార్థనలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలా? మీరును బంధకములలో ఉన్నట్లు బంధకములు ఉన్న వారి కొరకు మీరు బంధింపబడిన వారి కొరకు వారిని జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు. మరి మనం చేసే ప్రార్థన ఈ రోజున బిడ్డలు మీరందరూ కూడా చేసిన ప్రార్థన నిజంగా చాలా సంతోషం వేశారు. మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఏమై ఉన్నారో వాటన్నిటిని కూడా ఎత్తి మరీ ప్రార్థన చేశారు. చాలా సంతోషం. ఇది దేవునికి కావాల్సినటువంటి ప్రార్థన. దేవుడు చూసేటటువంటిది మొట్టమొదటి ఏమిటంటే అసలు నీవు ఏమై ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థాయిలో నీవు ఉన్నావు. యాకోబు కూడా ఆ రోజు రాత్రి అంతా ప్రార్థన చేసినాడు. ఏమైనా ప్రయోజనం దొరికిందా? లేదు. దేవుడు అడిగింది ఏమిటి? నీ పేరు చెప్పమన్నాడు. పేరు చెప్పేంత వరకు కానీ దేవుడు యాకోబును ఆశీర్వదించాలి. మనము ఆశీర్వదించబడాలంటే మనం ఇంకొకరి కోసం మనం ప్రార్థన చేస్తున్నామంటే మీరును బంధింపబడినట్లు మనల్ని ఎవరో బంధించేసినారు. ఎందుకనంటే మనం ఎవరి కోసం ప్రార్థిస్తున్నామో బంధకములలో ఉన్న వారి కోసం ప్రార్థించేటప్పుడు మనల్ని కూడా ఎవరో ఒకరు బంధించినారు. ఆ బంధకములో నుండి మనకేం కావాలా? విడుదల కావాలన్నట్టుగా బలముగా భారముగా మనం ప్రార్థన చేయాలి. అలాగా యాకోబు విషయంలోనే దేవుడు అంత ఖచ్చితంగా చేసినాడంటే మరి మనం ఇతరుల కోసం మనం చేసేటువంటి ప్రార్థన ఇంకెంత భారంగా చేస్తేనో దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆలోచన చేయాలి. కాబట్టి అటువంటి ప్రార్థనా జీవితం. రెండవది ఏమంటున్నాడు అక్కడ? వారిని జ్ఞాపకము తెచ్చుకుని, ఆ తర్వాత మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని కూడా జ్ఞాపకం తెచ్చుకునండి. శరీరముతో ఉన్నవాళ్ళు, మనమంతా శరీరంతో ఉన్న వాళ్ళమే. కష్టాలు ఎవరిని అనుభవిస్తూ ఉంటే వారిని చూచి కొంతమంది హేళన చేసేవారు ఉండొచ్చు, వారిని చూచి విసుక్కునేవారు ఉండొచ్చు, వారిని చూచి అసహించుకునేవారు ఉండొచ్చు. ఎన్నో రకరకాలైన ఆలోచనలు వస్తాయి. కానీ మనకు కూడా అదే శరీరం ఉందని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ శరీరం మనకు ఉంది, ఆ కష్టం వారికి వచ్చింది. అప్పుడు మనం ఏం కావాలి తెలుసా? అయ్యో నేను మంచిగా ఉన్నా, అదే కష్టం నాకు వచ్చింటే నేను ఎలాగ బాధపడతానో, నేను ఎంత కృంగిపోయి ఉంటానో అని జ్ఞాపకం తెచ్చుకుని వారి కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. అది మన క్రైస్తవునికి ఉండాల్సినటువంటి గుణం. బంధకములు ఉన్న వారిని చూసి నవ్వుకుంటూ మనం అట్లంటే ఇట్లంటే నిజమేలే, ఉన్నీలే, జరగనీలే అనుకున్నామనుకోండి, మనము విశ్వాసము కానే కాదు. కష్టంలో ఉన్న వారిని చూసినప్పుడు అయ్యో నేను శరీరంతోనే ఉన్నా, వారు బాధపడుచున్నారు, శరీరంతో ఎంతో కృంగిపోయారు, నా శరీరం బాగుంది ప్రభా, అటువంటి బాధ ఎటువంటిదో నేను గ్రహించగలను, నేను ఊహించుకోగలుగుతాను. ఆ కష్టము బట్టి ఆ బిడ్డలకు పరిపూర్ణమైన విడుదల దయచే ప్రభా అని మనము కన్నీరు కారుస్తూ ఆ కుటుంబం కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా వాక్యములు సెలవిచ్చిన రీతిగా సత్కార్యములు. హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు వస్తుందంటే నీలో ఉన్న క్రియలు ఎటువంటివంటే మంచి క్రియలు నీలో ఉన్నాయి. సత్కార్యములతో నీవు ప్రార్థన చేస్తున్నావు, సత్కార్యములతో నీ ప్రేమను చూపెడుతున్నావు. నీ ప్రేమను చూపెడుతున్నావంటే బంధకములు ఉన్న వారిని నీవు బంధింపబడినట్లుగా, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు నేను శరీరముతో ఉన్నానని నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని వారి కోసం ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తే నిజంగా అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఆ యొక్క సమాజముగా కూడుట మీరు చేస్తూ ఎక్కువగా ప్రేమ చూపుటలోను సత్కార్యములో చేయుటలోను ఒకరిని ఒకరు ఏం చేసుకోమంటున్నాడు? పురిగొల్పుకోవాలను. హల్లెలూయా. పురిగొల్పుకోవాలి. మనం చేసే ప్రార్థన వింటూ ఉంటే పక్కవారికి కూడా ఏం రావాలా? పురిగొలిపినట్టు ఉండాలి మన ప్రార్థన. పురిగొలిపినట్లే నిజంగా ఈరోజు చేసిన ప్రార్థనలు అన్నీ కూడా ఒకరిని చూచి మరొకరు వారి వ్యక్తిగత జీవితాలు ఏమాత్రం సిగ్గు లేకుండా, దేవుని అయితే ఏమాత్రము కూడా వారు ఆలోచించకుండా, అనాలోచనగా కాకుండా
ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని చేశారు ప్రార్థనలు. హల్లెలూయా. చాలు, అది దేవునికి కావాల్సింది. ఆ తర్వాత ఇంక మీరు ఏమైనా అడగండి. ప్రభా, నా స్థాయి ఇది, నా స్థితి ఇది, నేను ఇక్కడ ఉన్నాను స్వామి, నన్ను మీరు పైకి లేవనెత్తండి, నాలో పరివర్తన దయచేయండి, నాకు మార్పును దయచేయండి అని ప్రార్థన చేశారు. చాలా మంచిది. ఎందుకంటే ఇదే దేవుడు కోరుకునేటువంటిది. మనలో ఉన్న బలహీనతలన్నీ దాచిపెట్టుకొని, మనలో ఉన్నటువన్నీ మూసిపెట్టుకొని ప్రభువా అని మనం పరిశుద్ధంగా నోరు తెరిచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గర పోతుందా? పోదు. హల్లెలూయా. మన ప్రార్థనలు దేవుని దగ్గర పోవాలంటే ఆ యొక్క వాక్యములు సెలవిస్తే, ఒక నిచ్చెన యాకోబు ఒక దర్శనం చూశాడు. ఏమిటి ఆ దర్శనము? భూమి మీద నుండి ఆకాశమునకు పైగా ఒక నిచ్చెన నిలబడి ఉంది. ఆ నిచ్చెన మీద ఎవరు ఎక్కుతూ దిగుతున్నారు? దేవదూతలు ఎక్కుతూ దిగుచూ ఉన్నారు. ఎక్కుతూ దిగుచున్నప్పుడు ఒక్కొక్కరు కూడా ఏం తీసుకెళ్తున్నారు? ప్రార్థనలు తీసుకొని మూట కట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఫలానా కుటుంబం చేసిన ప్రార్థనలు, ఫలానా వ్యక్తి చేసిన ప్రార్థనలు అన్నీ వెళ్తున్నాయి. అంతే, ఆ యొక్క దేవదూతలు మన ప్రార్థనలు వింటూ వారి ప్రార్థనలు అన్నీ కూడా ఎక్కడ తీసుకొని వెళ్తున్నారమ్మా? పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మనం చేసే ప్రార్థన ఒక్కటి కూడా వేస్ట్ కానే కాదు. నువ్వు చేసే చిన్న ప్రార్థన అయినా పెద్ద ప్రార్థన అయినా అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? పరలోకానికి వెళ్తాయి. మరలా అక్కడి నుంచి దేవుడు నీకేమి ఇస్తాడు? ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కొన్ని పర్యాలు మన జీవితంలో గమనించండి, ఎప్పుడో చేసేసి ఉంటాం మన ప్రార్థన, దాన్ని మర్చిపోయి ఉంటాం. ఆ తర్వాత కొన్ని సంవత్సరములు దాటిపోయిన తర్వాత ఆ కార్యం మన జీవితంలో జరిగినప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఫలానా సంవత్సరంలో, ఇన్ని సంవత్సరాల ముందు, కొన్ని ఏళ్ళ ముందు నేను దేవుడిని అడిగింటిని, అప్పుడు దేవుడు నేను చేసిన ప్రార్థన విని, ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, ఈ అవసరతను బట్టి దేవుడు నా యొక్క ప్రార్థన విని కార్యము చేశాడు అని అప్పుడు మనకి ఎట్లుంటుంది తెలిసిన? చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఊహించిన దాన్ని అప్పుడు అడిగినా ఇప్పుడు నాకు అది కావాలి, కరెక్ట్గా నాకు ఈ సమయంలో దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు తెలుసు, తగిన సమయంలో మనల్ని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చించేటువంటి దేవుడు. మనకు కావాల్సింది ఏమి కావాలో, ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు బాగా. అంతవరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ విధంగా మనం చేసే ప్రార్థనలు ఎలాగుండాలి? సత్కార్యముల్లోకి అవన్నీ కూడా రావాలి. ఆ తర్వాత మూడో మాట ఏమంటాడంటే, చూడండి మా, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 నుండి 19 వరకు చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక కాక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఏమని వ్రాయిస్తాడంటే, తిమోతికి రాసినటువంటి పత్రికలు పౌలు గారు ఏం రాస్తున్నాడమ్మా? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు ఏముంచాలా? నమ్మకం ఉంచాలి. సత్క్రియల గురించి మాట్లాడుతున్నాడు. అస్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? అస్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచద్దు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకి ఏ విధంగా ఇస్తున్నాడు దేవుడు? ధారాళముగా అనుగ్రహించినట్టు. ఆ దేవుని యందు మనకేముండాలి? నమ్మకము. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, సత్క్రియలు, కొంత ధనము అనేటువంటిది సమకూరినప్పుడు దేవుని ఎదుట గర్వముతో ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు. అందుకే ఆ విధముగా చెప్తున్న మాట ఏమిటంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా ఉండాలంటే వారు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలా? దేవుని యందు. ఎందుకు దేవుని యందు అంటే, ఆయన మనము సుఖముగా ఉండటకు సమస్తమును కూడా ధారాళముగా మనకి ఏం చేసేటువంటి వాడు? దయచేయనటువంటి వాడు. నీవు కష్టపడి సంపాదిస్తే కొంత బంగారం సంపాదించుకోవచ్చు, కొన్ని భూములు సంపాదించుకోవచ్చు, కొంత ఆస్తిని సంపాదించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ దేవుని యందు నమ్మకం ఉంటే సమస్తమును కూడా ధారాళముగా మనకి ఏం చేస్తాడు? ఆయన దయచేసేటువంటి దేవుడు. కనుక ఆ దేవుని యందు మనకేముండాలంటే నమ్మకము. ఇది సత్క్రియ, ఇది మంచి క్రియలు. ఎందుకంటే దీనికి భిన్నమైనటువంటిది ఏమిటి అంటే,
ఆ యొక్క ధనమును బట్టి అతిశయించేటువంటి గుణాలు అనేక మందిలోనికి వచ్చేస్తాయి. ఇది సత్క్రియ కాదు. ఎందుకంటే దాన్ని బట్టి మనుషులైనా ఇబ్బంది పడతారు, దుఃఖపడతారు, లేకపోతే దేవుడు కూడా దుఃఖపడతాడు. అందుకే దాని యందు మీరు నమ్మకం ఉంచద్దు. కానీ ఇవన్నిటిని కంటే మీరు సుఖంగా ఉన్నట్లుగా నేను సమస్తమును కూడా మీకు ఏంగా ఇస్తాను, ధారాళముగా నేను చేస్తాను. కనుక నా యందు మీరు ఏం చేయాలంటే నమ్మిక ఉంచుడి, హల్లెలూయా అని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము కలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవలని వారికి ఆజ్ఞాపించు. ఎంత మంచి చక్కని మాటలు చెప్తున్నాను చూడండి. ఎందుకు ఈ మాటలన్నీ కూడా అంటే వాస్తవమైన జీవము సంపాదించుకోవాలి. దాని నిమిత్తము రాబో కాలానికి మనం ఏం చేసుకోవాలా, మంచి పునాది వేయాలి. హల్లెలూయా. ఈ మంచి పునాది వేసుకుంటేనే అప్పుడు మనలోనికి ఏమొస్తాయి, తమ కొరకు వేసుకుంటూ మేలు చేయువారును సత్క్రియలు అను ధనమును కలవారును. మేలు సత్క్రియలు అనేటువంటి ధనాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ ధనము కనుక మన దగ్గర ఉంటే మనకేముండదు, అతిశయం అనేటువంటిది ఉండదు. మంచి క్రియలు ఉంటే మనకు అతిశయం ఉంటుందా, ఉండదు. అటువంటి ధనాన్ని మనం సంపాదించుకోమని చెప్తారు. ఎందుకు, నీవు సమాజముగా కూడితే మానుకోకుండా నీవు ఉంటే అందరి దృష్టిలో కూడా నీవు ఎలాగ ఉంటావంటే సత్క్రియలు నీలో కనిపిస్తూ ఉంటాయి. ప్రేమ అనేటువంటిది నీ జీవితంలో కనపడుతూ ఉంటుంది. దాన్ని మనం సంపాదించుకోవడానికి ఇష్టపడాలి. అందుకే వాక్యం ద్వారా దేవుడు మనను ఆ రీతిగా మాట్లాడుచున్నాడు. ఈ విధమైన సత్క్రియలైన ధనాన్ని నీవు కలిగినటువంటి వారుగాను ఔదార్యము గలవారును ఉన్నటువంటి తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవల్లని వారికి ఆజ్ఞాపించుము అని గట్టిగా చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞిస్తున్నాడంటే ఖచ్చితంగా మనం ఈ విషయాలను పాటించాల్సినటువంటి బిడ్డలమే. దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆ రీతిగా వాక్యంలో మనకు మాట్లాడుతుంది. కనుక ఆ రీతిగా మన యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఈ సత్క్రియలు, ఇటువంటి ధనాన్ని మనం సంపాదించుకోవాలి. ఇవన్నీ సంపాదించుకోవాలంటే మనం ఎక్కడ కూడుకోవాలి, సమాజముగా కూడుకోవాలి. సమాజముగా కూడుకొనకపోతే ఇహలోక సంబంధమైన ధనము మీద మనకు వ్యామోహం వస్తుంది. ఆ వ్యామోహమును బట్టి అతిశయము, గర్వం అనేటువంటిది మనుషుల్లోనికి వస్తుంది. ఇవి ఎవరికి సంబంధించినవి, సాతానునికి సంబంధించినవి. కనుకనే మనము లోకములో నుండి ఏమై ఉన్నటువంటి వాళ్ళము, ప్రత్యేకించబడిన వాళ్ళు. ప్రత్యేకించబడిన వారిలో ఏముండాలంటే తగ్గింపు స్వభావం, ప్రేమ, సమాధానం, సంతోషం, విశ్వాసము, ఆత్మఫలము అన్నీ కూడా మన జీవితంలోనికి ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా మనం సమృద్ధిగా కలిగి జీవించాలి. అది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు. ఈ ఆత్మఫలాలు లేకపోతే ఇంకా శరీర కార్యములన్నీ కూడా సాతానుడు ఒక్కొక్కటిగా తీసుకొచ్చి మన ఇంట్లో పెడతాడు, మన హృదయంలో పెడతాడు. వాటిని మనం ఎక్కువగా ప్రేమించామనుకోండి, ఆత్మఫలాలన్నీ కూడా ఏమైపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మనం ఇంతకాలము చేసిన భక్తి అంతా కూడా వృధా అయిపోతూ ఉంటుంది. ఒక్క శరీర కార్యం లోపలికి వస్తే ఉన్న పరిశుద్ధత, ఆత్మీయత అంతా కూడా ఏమైపోతుంది, చెడిపోతుంది, పాడైపోతుంది. హృదయం అంతా కూడా పాడైపోతే ఇక దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం, నీకు నీ దేవునికి ఉండాల్సినటువంటి ఆ చక్కని సత్సంబంధాలు అన్నీ దిగిపోతాయి. ఆయనలో ఉన్న పరిశుద్ధత పోతాయి. ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు నీలో ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా నీ అంతటి నీవే పోగొట్టుకునేటువంటి వ్యక్తిగా మార్చబడిపోతావు. కనుక ఆ రీతిగా మనం జీవించకూడదని దేవుడు గట్టిగా మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట రాయబోతుంది, చదవనివా? ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకని భారములను ఒకడు భరించి. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం రాయబడింది, సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలెను. హల్లెలూయా. ఇది ఏ క్రియ? సత్క్రియ.
అంటే ఆ వ్యక్తి మీద నీకేముంటుంది? ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటుంది కాబట్టి నువ్వు సత్క్రియ చేయాలని ఇష్టపడతావు. ఆ వ్యక్తి మీద లేక ఆ కుటుంబం మీద మనకు ప్రేమ లేకపోతే ఈ సత్క్రియ అనేటువంటిది రాదు. ఎవడైనా తప్పిదం చేస్తే ఆ తప్పిదం గురించి మనం ఏం చేస్తాము? ఏలెత్తి చూపించడము, మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చాటించుకోవడం, ఇటువంటి చేస్తాం. అవి సత్క్రియలో కావు. ఇటువంటి కార్యాలన్నీ ఎవరిలో కనిపిస్తాయి అంటే సమాజముగా కూడుకునుట కొందరు మానుకొనుచున్నట్టుగా. హల్లెలూయా. కొందరు సమాజంగా కూడుట మానుకుంటున్నారు. అటువంటి మానుకునే వాళ్ళకి పని పాట ఏముండదు. అప్పుడు ఏం చేస్తారు? సత్క్రియలన్నీ పక్కన పెట్టి దానికి విభిన్నమైనటువంటి భేదాభిప్రాయాలు కలిగి చేసేటువంటి ఎవడైనాను తప్పిదము చేస్తే ఆ తప్పిదములన్నిటిని కూడా ఎత్తి 10 మందికి చెప్తూ వారి నోరును అపవిత్రం చేసుకొని, హృదయాన్ని అపవిత్రం చేసుకొని, చెవులను అపవిత్రం చేసుకొని, వీరు పాడైంది కాకుండా వారు కూడా ఎదుటి వ్యక్తిని కూడా ఏం చేస్తారు? పాడు చేస్తారు. హల్లెలూయా. దీని వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదు. ఏమీ ప్రయోజనము లేదు, ఆశీర్వాదం అంతకంటే కూడా ఉండదు. మరి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? వాక్యాన్ని భయపడాలి. వాక్యం మనకి ఏం బోధిస్తుందో అది మనం చేయాలి. కానీ వాక్యానికి భిన్నంగా మనం ఏది కూడా చేయకూడదు. ఒకవేళ మనం చేసామే అనుకున్నాం, అప్పుడు ఎవరి సంబంధులం అయిపోతాము? చీకటి సంబంధం. మనం వెలుగు సంబంధులము, పగటివారమై ఉన్నాము. ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చినట్లు మీరు చీకటి సంబంధులు కారుని వాక్యం బోధిస్తారు. మనం చీకటి సంబంధాలుగా ఉంటే ఆ దినం ఎలా వచ్చేస్తుంది? దొంగ వల్ల మన మీదకి వస్తుంది. అప్పుడు అనేసి సర్దుకునే కొందరికి దేవుడు ఏం చేసి ఉంటాడు? తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మనం పగటి సంబంధాలము, వెలుగు సంబంధాలుగా జీవించినంత కాలము మనం ఎలా ఉండాలా? ధైర్యంతో మనం ఉంటాం. దేవుడు ఇప్పుడు వచ్చినా సరే నేను ఏమైపోతాను, దేవుడితో ఎత్తబడతా అనే విశ్వాసం, దృఢమైనటువంటి నమ్మకం మనకు ఉండాలి. అప్పుడే ఇటువంటి సత్కార్యాలన్నీ కూడా నువ్వు చేయగలుగుతావు. నువ్వు పగటి సంబంధివి, వెలుగు సంబంధివి అంటే ఎవడైనాను మీలో తప్పు చేసిన ఎడల, తప్పిదములో చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో అని అంటున్నాడు. ఆత్మ సంబంధులు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంబంధము కలిగినటువంటి వారు. ఆత్మ సంబంధులైనటువంటి మీలో ప్రతి వాడు కూడా ఏం చేయాలంటే తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిలోనికి తీసుకొని రావలెను. సాత్వికమైన మనస్సు ఉండాలి. ఇది సత్క్రియ. సాత్వికమైన మనస్సు ఉంటే వారిని ఏమైనా సరే, ఎట్లయినా సరే మంచి దారిలోకి తీసుకురావాలని ఏం చేస్తామో ప్రయాసపడతాం. మంచి దారిలో తీసుకొచ్చేయాలి. ఒకడు మంచిగా లేడు, ప్రార్థన లేదు, వాడికి భక్తి లేదు, భయం లేదు, తిరుగుతున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వస్తుంది, అటు పోతుంది, ఎవరైనా సరే మన సంఘ బిడ్డలు ఎలా ఉన్నా కానీ అటువంటి వారిని సాత్వికమైన మనసుతో వారిని ఏం చేయాలమ్మా? మంచి దారికి తీసుకుని రావాలి. హల్లెలూయా. అంతేగాని వారి గురించి మనం ఎక్కడ కానీ చెడుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడుతున్నామంటే మనము సమాజానికి ఎలా ఉన్నామో దూరంగా ఉన్నావు, దేవునికి దూరంగా ఉన్నావు, సంఘానికి దూరంగా ఉన్నావు, కాపరికి దూరంగా ఉన్నావు, నీ తోటి పరిశుద్ధులకు నీవేంగా ఉన్నావు? దూరంగా ఉన్నావు. కనుకనే నీకు దగ్గరయ్యేటువంటివి ఏమిటంటే లోకము, లోక ఆశలు, లోకంలో ఉన్న స్నేహాలు, లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డంబం. ఈ వీటిని కనుక నీవు ఆకర్షితులు అయిపోతే ఇక నీ జీవితంలో ఇటువంటి దీన మనస్సు, సాత్వికమైన మనస్సు, మంచి కార్యములు, మంచి దారిలోకి నడిపించేటువంటి వ్యక్తిత్వము నీలోనికి రాదు. హల్లెలూయా. ఆ వ్యక్తిత్వం కలిగి మనం జీవించాలి. మంచి కార్యాలు. కొన్నిసార్లు చాలామందికి ఫోన్లు చేసినప్పుడు సినిమా పాటలు వస్తాయి. అది సత్కార్యమా చెడ్డ కార్యమా? సినిమా పాటలు పెట్టుకుంటారు. హలో అంటే ప్రైజ్ ది లార్డ్ అంటారు. రింగ్ టోన్ ఏమో సైతాను, నోరు తెరిస్తే ఏమో ప్రైజ్ ది లార్డ్. సైతాన్ పాట వినిపించి మళ్ళీ దేవునికి ఏం చెప్తాము? వందనాలు చెప్తాం. అది మంచి కార్యం అంటారా? మనం ఆలోచన చేయాలి. సత్కార్యమా చెడు కార్యమా? అంటే మనలో ఇంకా ఏముంది? లోకం ఉంది. హల్లెలూయా. లోకాన్ని లోపల పెట్టుకొని దేవుడు మనల్ని తన స్వర్గం ఇచ్చి అక్కడ నుండి బయట తీసుకొని వచ్చినాడు. మనం ఏం చేస్తాము? డబ్బులు పెట్టి లోకాన్ని మన లోకాన్ని కొంటాం. దేవుడు లోకం నుంచి మనల్ని కొంచి రక్తం ఇచ్చి మనం ఏం చేస్తాము? లోకాన్ని కొనుక్కుంటున్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. వీటన్నీ కూడా మనం గమనించుకోవాలి. మన యొక్క జీవితం ఏమి, మన ఎవరు? క్రైస్తవులు బట్టి క్రీస్తు స్వరక్తము చేత
సంపాదించబడినటువంటి బిడ్డలం. అటువంటి మనము సాధనకు సంబంధించింది ఏ ఒక్క కార్యము క్రియ మనలో ఉన్నా కానీ మనలో ఏం లేవని సత్క్రియలు లేవు. ప్రేమ చూపుటి యందు దేవుని ప్రేమ అనేటువంటిది లేదు అని అర్థం. అటుకి అయిపోయింది, ఫిక్స్. ఎంతోమంది మన ఫోన్లు చేస్తారు కదా, ఒకరిద్దరైతే కాదు. అది పోయి ఎవరి షోలో పడుతుంది? నా షోలోనే పడుతుంది. హల్లెలూయా. మరి నేనెవరు? మిమ్మల్ని ఒక సరైనటువంటి క్రమములో దారిలో రప్పించేటువంటి సంఘ కాపరి. అటువంటి పాటలు కనుక వినిపిస్తున్నప్పుడు నాకేముంటుంది? మా ఒక సంఘ కాపరిగా నేనేమవుతా? బాధపడతా. హల్లెలూయా. అయ్యో చూడు, నా బిడ్డలు మందిరానికి వస్తున్నారు, క్రమంగా ఉపవాసం ఉంటారు, భక్తి చేస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ వీళ్ళ ఫోన్లో మాత్రం ఏముంది? సినిమా పాటలు పెట్టుకోవడం. అది మనకు సంతోషాన్ని ఇస్తుందా? పోనీ నీకేమన్నా వినిపిస్తుంది ఆ పాట? వినపడదు. ఫోన్ చేసేవానికి ఏం పాలు, అంతే కదా. ఫోన్ చేసేవానికి వినిపిస్తాను అంటే నువ్వు తప్పు చేసి అనేక మందిని ఎక్కడ నడిపిస్తూ ఉండవు. నువ్వు పెట్టుకున్న రింగ్ టోన్ని బట్టి చాలామందికి లేని ఆలోచనలు కూడా పుట్టించినట్లే. హల్లెలూయా. అంటే మన వంతుగా మనం సాతాను పని ఎంత చేయాలో అంత చేసేస్తా ఉన్నాం. వాడు మనల్ని అట్లా వాడుకుంటాడు, మనకు తెలియదు. మనం అనుకుంటాం ఎవరిన ఫోన్ చేస్తే భలే ఉంటుంది ఈ పాట, పెట్టు రింగ్ టోన్ 30 రూపాయలు 40 రూపాయలు కట్టు కానీ అని పెట్టుకుంటాం. ఎంతమంది పాపంలో పడిపోతున్నారు మనకు తెలియదు. ఆ పాటలు విని కొంతమంది ఎత్తుకుంటే నేను షో దూరంగా పెట్టుకుంటారు. తెలుగు తెల్లట ఏమరా స్వామి రామాయణం అనిపిస్తుంది. ఏదేదో పెట్టుకుంటారు, రకరకాలైన పాటలు పెట్టుకుంటారు. నా కొడుకు కూడా అన్నాడు ఈరోజు, ఎవరికో ఫోన్ చేస్తే ఇదేంటి డాడీ ఇట్లా పాట వస్తాను నేను, అదంతే లేదు గమనంటారు అని చెప్తే. ఎందుకు అంటే క్రైస్తవులనే బ్రతకాలి, నిజమైనటువంటి క్రైస్తవులుగా బ్రతకాలి. మనం పొట్టులాగా ఉంటిమో గింజలాగా మారము. పొట్టులాగా ఉండేవని గింజలాగా చేసే పని ఎవరిది? దేవుడు తన దాసుని ద్వారా ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, గద్దించినప్పుడు మనం ఏమవ్వాలా? లోబడి మారిపోవాలి. హల్లెలూయా. ఇవి సత్క్రియలు దేవుడు చూస్తున్నాడు. అందుకే మీరేమంటున్నాడు? ప్రేమ చూపుటలోను సత్కార్యములు చేయుటలోను మీరు ఎలా ఉండాలా? చేయుటకు దాని గురించి మీరేం చేయాలా? ఆలోచించండి. హల్లెలూయా. అంటే ఎందుకు ఆలోచన చేయండి? మనకే వదిలేశాడంటే మనం చేస్తానది మంచిగా చెడు అని మనకు బాగా తెలియాలి. ఆ రోజు ఆదాము హవ్వల్ని దేవుడు ఏదో తోటలో పెట్టినప్పుడు అన్నీ తినండి, ఇది మాత్రమో తినద్దు అని చెప్పేసి వదిలేశాడు దేవుడు. కానీ సైతాన్ గాడు ఊరుకున్నాడా? వాడొచ్చి వీళ్ళని ఏం చేశాడు? రేపినాడు. ఆడు చూడు, ఇవన్నీ చూసింది చాలు కానీ ఆడు చూడు పోయి ఫస్ట్ అన్నాడు. ఏమి ఆడు ఎందుకు చూడాలా? దేవుడు చెప్పినాడు, చూస్తే నువ్వు చచ్చిపోతావని చెప్పినాడు. అయినా పర్వాలేదు నువ్వు పోయి ఒకసారి తిను అన్నాడు. అవ్వమ్మ ఊరుకునిందా? లే, పోయింది, తీసుకునింది, తినింది. ఆమె చచ్చింది పాటు ఇతరులు ఆయన భర్తను కూడా చంపేశా. హల్లెలూయా. అంటే దైవికంలో చంపేశా. దైవత్వం అంతా పోయింది. ఇంకేమొచ్చింది? దిగంబరత్వం వచ్చింది. అట్లనే మనం చేసే చిన్న పొరపాట్లు, తప్పులను బట్టి నువ్వు పాపం చేసేది కాక, నువ్వు సత్క్రియలు లేనిది కాకుండా ఇతరులకు కూడా సత్క్రియలు లేకుండా చేసేస్తాం. హల్లెలూయా. దానివల్ల మనకు ఆశీర్వాదం రాదు. ఎందుకంటే దేవుని దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, గంటల తరబడి ప్రార్థన చేస్తాం. కానీ ఫోన్లో కాలర్ ట్యూన్ మాత్రమో మారదే. ఎన్ని నెలలైనా అది వస్తానంటే నేను అనుకుంటా, పోతే ముందు ఎట్లా ఆటోమేటిక్గా వచ్చేసిందేమో, ఈ నెల మారుతుందేమో అనుకుంటా. నెక్స్ట్ మంత్ కూడా సేమ్ కంటిన్యూషన్లో ఉంటుంది అది. అంటే సంవత్సరానికి రీఛార్జ్ చేసి ఉంటారో ఏమో నాకు తెలియదు. అవి ఏమన్నా ఉన్నాయా పాలు అట్లా? సంవత్సరానికి ఏమన్నా రింగ్ టోన్ ప్రకాష్ ఉంటాయి అట్లా ఏమన్నా? సంవత్సరానికి వేసి ఉంటారు. కానీ దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, విత్-ఇన్ సెకండ్స్లో కూడా చేసుకోవచ్చు కదమ్మా. చేసుకోవచ్చు. మన వాళ్ళు చేయరు. అంటే మనకు సత్క్రియలు అనేటువంటివి మనకి ఇష్టమో లేదేమో. హల్లెలూయా. లేదంటే మనకి ఎవరన్నా ఫోన్ చేస్తే అందరికి వినిపించేటట్లు ఒక మంచి సాంగ్ ఒకటి పెట్టింటారు. ఆ పాట ఏ పాట? సినిమా పాటలే. హల్లెలూయా. సినిమా పాటలే. మరిచిపోయిన జ్ఞాపకాలను కూడా మళ్ళీ ఏం చేస్తారో రేపుతారు. అప్పుడు మనకి వెంటనే మనసు ఆడిపోతుంది. రానెక్కని అడుగుతాడు. ఆ యొక్క 24 గంటలు సెల్లులో అని పెట్టుకొని ఇంటానే ఉంటుంది. అట్లా ఏళ్ళు అరిగి పెట్టలేదు, చూసి సంపుతా ఉంటుంది. అట్లే మేము ఇంటికి పోతే కూడా నో స్టాప్, అది పోతానే ఉంటుంది రీడి. అట్ట భక్తి రానెక్కది. నేను రానెక్కని అడుగుతాను. హల్లెలూయా. అది వచ్చింది అంటే అందరికీ వినిపిస్తుంది. ఎవరిని చూస్తే కూడా ఎవరు వెళ్ళే పాటలు తీసుకోవాలా. ఎక్కడన్నా కానీ దేవుని పాటలు బయటకు వచ్చేటివి రింగ్ టోన్లు ఏడ నిండారా? ఎవరో 100కి 1 2 10 మంది ఉండొచ్చేమో. అవునా? అంతే.
మిగతా వాళ్ళంతా కూడా ఏదైనా మంచి రింగ్ టోన్ మంచి తెలియకుండా పెట్టింటారు, పాట రాదు, వాయిస్ రాదు, ఓన్లీ మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ కనిపెట్టేది మనకు తెలుదా? మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. నేను ఎన్ని చూసింటా ఇట్లాంటివి, చాలా భయంకరంగా చూసింటా. అది విన్న వెంటనే నాకు ఏడకపోతుంది తెలిసిన, ఆడికి వెళ్ళిపోతుంది. అది ఎన్ని రీళ్ళు కూడా నేను చెప్పేస్తాను, అంత టాలెంట్ నాకు. ఎందుకంటే ఫస్ట్ రీళ్ళు పడినప్పటి నుంచి శుభం పడినంత వరకు లేచేవాడిని కాదు నేను. కాబట్టి ఏ సినిమా ఎన్ని రీళ్ళు కూడా నాకు తెలుసు. అట్లాంటప్పుడు నా ముందరనే కుప్పిగంతులు వేస్తారు, నాకు అన్నీ తెలిసిపోతాయి. హల్లెలూయా. మరి అవన్నీ కూడా మన జీవితంలో ఉంటే అవి సత్క్రియలు అంటారా? కానే కాదు. వాక్యం ఏం చెప్తుంది? ఆ దినము సమీపించుట చూచినప్పుడు మరీ ఎక్కువగా మీరు సమాజంగా కూడుకో, ప్రేమ చూపెట్టు, సత్కార్యములు యందు చేయుటకు మీరు ఆలోచన చేయమని చెప్పు. ఆలోచన చెయ్యాలి. మనలో ఏ సత్కార్యములు లేవు, ఏవి చెడు కార్యములు ఉన్నాయి, వాటన్నిటి చెడు అన్నీ పక్కన పెట్టాలి, మంచి కార్యం చేయడానికి ఆలోచన పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు ఈ సత్కార్యాలన్నీ కూడా మనం చేయడానికి ఇష్టపడుతూ వస్తాం. అవునా కదా? ఆ సత్కార్యములు ఉంటే దేవుడు దాన్ని బట్టి ఏం చేస్తాడమ్మా? సంతోషించేటువంటి దేవుడుగా ఉంటాడు. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండిమా. రోమ పత్రిక. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువాడికి 1వ వచనం చాలు చాలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలు ఏముందమ్మా? బలవంతులమైన మనమే సంతోషపరచుకోకూడదు. చూసారా? బలవంతులంగా ఉన్నాము కానీ మనమే సంతోషపరచుకోకూడదు. కానీ బలహీనుల యొక్క దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. అంటే ఆత్మీయతలో మనం బలవంతులుగా ఉన్నాం. మంచి ప్రార్థనా పరులు, మంచి వాక్య జ్ఞానం, మంచిగా వాక్యాన్ని అనుసరించేటువంటి జీవితం, దేవునితో సహవాసం, ఉపవాసం, విశ్వాసం, భయము, భక్తి అన్నీ ఉన్నాయి. అయితే అదే సమయంలో బలహీనులు కూడా ఉన్నారు. అటువంటి బలహీనుల యొక్క దౌర్బల్యములను మనం ఏం చేయాలా? భరించుటకు బద్ధులమై ఉన్నాము. అంటే వారిలో ఉన్న బలహీనతలన్నిటి పట్ల మనకేముండాలా? ఏముండాలా? మనం బద్ధులమై ఉన్నామని అంటే భరించాలి. అంటే వారిని కూడా మనలాగా మనం ఏం చేసుకోవాలా? బలవంతులుగా చేయడం నేర్చుకోవాలి. ఇది సత్క్రియ. బలవంతులుగా చేయాలి. అయ్యో, ఈ వ్యక్తి ప్రార్థనలో బలహీనుడిగా ఉన్నాడు, ఈ దౌర్బల్యం నుంచి ఈ వ్యక్తిని మనం ఏం చేయాలా? బలవంతుడిగా చేయడానికి లేపాలి. ఆయన్ని, ఆ స్త్రీని లేపాలి. నా తోటి విశ్వాసి నాలాగనే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బుజ్జి వస్తుంది, రోజు 1 గంట ప్రార్థన చేస్తుంది, లేకపోతే 2 గంటలు ఉంటుంది, లేకపోతే 3 గంటలు ఉంటుంది. ఆ బిడ్డకి ఎట్లా తిక్క దొరికితే అట్లా ఉంటుంది. మరి ఆ బుజ్జితో పాటు ఎంతమంది వచ్చి ప్రార్థన చేస్తారు? ఎవరు రారు. హల్లెలూయా. శుక్రవారాల్లో ప్రియాంక వస్తుంది అనుకుంటా, రాణక్క కూడా వస్తూ ఉంటుంది, వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇంకా సంఘంలో ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు బిడ్డలు. మరి అటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని మనం ఏం చేసుకోవచ్చు? సద్వినియోగం చేసుకో. అంటే బలవంతులమైన మనమే సంతోషపరచుకోకుండా బలహీనుల యొక్క దౌర్బల్యమును కూడా మనం ఏం చేయాలా? భరించాలి. అది ఒక సత్క్రియ. ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే మనం అందరం కూడా సమాజముగా కూడుకున్నప్పుడు, 1, 2, 4, 10 మంది, 20 మంది, 50, 100 ఇలాగ సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు మనం అంతా కూడా ఎలా ఉంటామంటే సమాజముగా కూడుటలో ఆ కూడేటువంటి ఆ సహవాసములో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. హల్లెలూయా. సమాజంగానే మనం రాకలేదు అనుకోండి, ఇక ఈ విషయాలు మనకి ఏమీ కానీ తెలియదు. ఈ విషయాలు ఏమి కూడా మనకు తెలియదు. తెలుసా? ఇటువంటి విషయాలు మనం ఎన్నోసార్లు వాక్యాన్ని చదివింటాం, పరిశుద్ధ గ్రంథాన్ని 100 సార్లు చదివింటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ఒక వాక్యంతో మనల్ని మాట్లాడేటప్పుడు మనకి ఎలా ఉంటుందమ్మా? కొత్తదిగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన ఈ వాక్యం మళ్ళీ ఇంకో గంట తర్వాత చెప్పాను అనుకోండి, ఇంకో కోణంలోనికి వెళ్తుంది పరిశుద్ధాత్మ దేవుడు, ఇంకో రకంగా మాట్లాడు. అప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది? కొత్తదిగానే ఉంటుంది. అంటే మనకు మన స్థితిగతులను బట్టి ఏ సమయానికి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనతో మాట్లాడతాడు. సత్క్రియల గురించి ఇంకా ఎన్నైనా కూడా మాట్లాడచ్చు. ఏ కార్యం మనలో ఉన్నా కానీ మన జీవితంలో ఏ కార్యాలు ఉండాలంటే సత్క్రియలే మనలో ఉండాలి. అందుకే చివరిగా మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి.
అక్క మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడలు ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒక నీడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయుగాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచబడుటకై. అనింద్యమైన అంటే అది హల్లెలూయా, నిందలు లేనటువంటి హృదయం, నిర్దోషమైనటువంటి హృదయము, జీవితం అలాగ ఉండటం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచు ఉన్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందినట్లు ప్రభువు దయచేయుగాక. హల్లెలూయా. ప్రేమల గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ విషయములో ఒకని ఎడల ఒకడు అనింద్యమైనటువంటి జీవితమును కలిగి అభివృద్ధి మనము చెందాలి. హల్లెలూయా. ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఇక్కడ రాయబడించినటువంటి మాటలు సమాజముగా కూడటం మానక ప్రేమ చూపుటలో, సత్క్రియలు చేయుటలో మీరు ఆలోచన చేయండి. సత్క్రియలు, ఈ విధమైన భక్తి సంబంధమైనటువంటి క్రియలు అన్నీ కూడా మన జీవితంలోకి రావాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకుంటే ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఫలానా వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. బంధకాల్లో ఉన్నారు, నీవు బంధింపబడినట్లే నువ్వు ప్రార్థన చేయ వారి కోసం. నువ్వు శరీరముతో ఉన్నావు, శరీరములో కష్టపడుతూ ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, వారి కోసం అది నీకు వచ్చిందని నువ్వు ప్రార్థన చేయి. ఈ విధంగా పరిశుద్ధాత్మ ఒక్కొక్కటి మనకి ఎత్తు చూపెట్టి ఈ విధంగా నీవు ప్రార్థన చేయి. చెడిపోయిన వాడిని చూస్తే వాడిని సాత్వికమైనటువంటి మనసుతో వాడిని మంచి దారిలోకి తీసుకొచ్చేటువంటి పని నువ్వు చెయ్యి అని దేవుడు మాట్లాడతాడు. నీ జీవితంలో ఏ రీతిగా నువ్వు చెయ్యాలో, ఏ విధంగా నడవాలో, వాక్యం నీకు ఏమైతే బోధిస్తుందో ఆ బోధన అనుసరించి నడిచేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే సర్వసత్యములోనికి నడిపించేస్తాడు. హల్లెలూయా. ఆ సర్వసత్యంలో నడిపించబడిన తర్వాత ఇటువంటి సత్క్రియలన్నీ కూడా మన జీవితంలోనికి ఒకటి తర్వాత ఒకటి అన్నీ వచ్చేస్తాయి. ఇక ఎవరు మనల్ని చూసినా మనలో ఎవరు కనిపిస్తూ ఉంటారు అంటే మన పోలిక ఎక్కడికి మార్చబడిపోయాది? ఆయనలోనికి మార్చబడిపోయాది. పూర్తిగా ఆయనలోనికి మనం మార్చబడిపోయామంటే ఇక అనేకుల కొరకు మనం చేసే ప్రార్థనలు, విజ్ఞాపనలు, మన క్రియలు, మనం చూపించే ప్రేమ అంతా కూడా ఎవరు ఉంటారంటే దేవుడే కనిపిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నిన్ను బట్టి అనేక మంది ఎక్కడికి నడిపింపబడతారమ్మా? మందిరంలోనికి, దేవుని ఆలయంలోనికి రావాలి. నిన్ను బట్టి రావాలి. నీ సాక్ష్యాన్ని బట్టి, నీ జీవితమును బట్టి, నీలో ఉన్న ప్రేమను బట్టి, నీలో ఉన్న సత్క్రియలను బట్టి నిన్ను అనుసరించేటువంటి సంఖ్య దినం తర్వాత దినం ఏమవుతుండాలా? పెరుగుతూ ఉండాలి. హల్లెలూయా. అంతేగాని మన యొక్క జీవితాన్ని బట్టి సంఖ్య తగ్గే విధంగా ఉండకూడదు, సంఖ్య పెరగాలి. ఫలానా కుటుంబం అంటే నిజంగా ఆ కుటుంబాన్ని అనుసరిస్తే నన్ను కూడా నా దేవుడు ఇంత మంచి రక్షణ ఇస్తాడు, నా కుటుంబాన్ని కూడా ఇంతగా ఆదరిస్తాడు, నా కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాడు, నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడని ఆ యొక్క స్థితి లేకపోతే ఆ యొక్క ఆలోచన ఎదుటి వారికి కలిగించేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడు నిజంగా మన జీవితంలో మనం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే కూడా మరి ఎక్కువైనటువంటి దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించగలుగుతాడు. హల్లెలూయా. కనుక ఈ రోజున ఈ మంచి రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటి అమూల్యమైన మాటలు. ప్రేమ, సత్క్రియలు. ఈ ప్రేమ, సత్క్రియలు ఏ విధంగా ఉన్నాయో దేవుడు మనతో మాట్లాడాడు. అన్ని విషయాల్లో కూడా మనము సత్క్రియలు చేసేటువంటి వారముగాను, ప్రేమ చూపించే వారముగాను, సమాజముగా కూడుకుంటూ అనేక పర్యాలు మరి ఎక్కువగా కూడుకునేటువంటి ఆ స్థితిలో కనుక మనం ఉంటిమో నిజముగా దేవుడిచ్చేటువంటి పరలోక రాజ్యమును మనము అందరము కూడా సంపాదించుకోవచ్చు. ఆ కృప దేవుడు మనందరికీ కూడా ఈ నూతన సంవత్సరములు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించడానికి వీలున్న బిడ్డలు మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ప్రార్థన అన్నిటిని కూడా వినేటువంటి వాడు.
మనలో ఉన్నటువంటి ఆయన యొక్క ప్రేమ, మనం చూపించాల్సినటువంటి సత్క్రియలు నిజంగా మనం చూపెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా మనలందరినీ కూడా దీవిస్తాడు. మనల్ని బట్టి ఇంకను అనేక మందిని దేవుడు తన వైపునకు దృష్టి మళ్లించి అటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. కనుక మనమందరము కూడా నిజంగా ఈరోజు విన్నటువంటి మాటలు, ప్రభా నా జీవితంలో ఒకవేళ సత్క్రియలు లేవేమో, నా జీవితంలో ప్రభా ఫలానా విధమైనటువంటి జీవితంలో నేను ఉన్నానేమో, బలహీనతల్లో ఉన్నానేమో, తప్పిదములో నేను ఉన్నానేమో, దయచేసి నన్ను కనికరించండి, నన్ను క్షమించండి ప్రభా అని మనం ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఎందుకంటే ఈ కడవరి దినాలలో కొంతమంది సమాజముగా కూడటం మానుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు మనకు ప్రేమను చూపెడుతున్నాడు. అయితే దేవుడు మళ్ళీ ఇంకనూ ఆశీర్వదించడానికి, ఆయన యొక్క కనికరం చూపెట్టడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అయితే ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా మనం ఆ విధంగా చేస్తూ ప్రేమ చూపిస్తూ సత్క్రియలు కలిగినటువంటి వారి వల్ల మనం ఉంటే మనలను బట్టి అనేక మందిని దేవుడు తన వైపునకు మళ్లించేటువంటి స్థితిని దేవుడు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆ స్థాయిని నాకు ఇవ్వండి నాయన. మంచి ప్రేమ, మీ యొక్క దైవ ప్రేమ కలిగి సత్క్రియలు కలిగినటువంటి బిడలుగా మేము జీవించాలి అని మనమందరం కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయగలుగుతాడు. ప్రార్థన చేద్దాం అందరం కూడా. స్తోత్రం 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 మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మంచి రాత్రికాల సమయంలో ప్రభా ఎంతవరకునైనా చిన్న మందిగా కూడి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఘనపరచడానికి, మీ అమూల్యమైన జీవపు మాటలు వినటానికి దేవా ఇంకను అనేక మంది బిడల కొరకునైనా దేవా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దేవా మేము చేసిన ప్రార్థనలన్నిటిని బట్టి మా కుటుంబాల పరంగా వ్యక్తిగత ప్రార్థనలన్నీ కూడా నైనా మీరు ఆలకించున్నారు. దేవనచ్చని మీరు ఇచ్చినటువంటి జవాబులను బట్టి కూడా మీకు స్తోత్రాలు. మేము విశ్వసిస్తూ ఉంటున్నాము నైనా, మీకు అసాధ్యమైన ఏది కూడా లేదు, సమస్తమును సాధ్యమే. ప్రభానైనా సంఘమును తండ్రి ప్రభా మీరు భద్రపరచండి. ఎటువంటి సాతానుని యొక్క ప్రభావం, మనుషుని ప్రభావం సంఘం మీద పడకుండా సంఘములో ఉన్న బిడ్డల మీద కానీ, వారి కుటుంబాల మీద కానీ, వారికి కలిగినటువంటి సమస్తమును కూడా నాయన మీరు కాపాడుతూ భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నారు. మీరు లోకరక్షకుడు, నిజమైనటువంటి దేవుడు నాయన. దేవాలోకములో నా తండ్రి ప్రభా మేమున్న ఈ చెడ్డ దినాలలో చూస్తున్నటువంటి, వింటున్నటువంటి ఎన్నో భయంకరమైన సంఘటనలు చూస్తున్నాము నాయన. వాటన్నిటిలో నుండి కూడా మమ్మల్ని మీరు తప్పించండి దేవా. అతని శ్రమల పాలు కాకుండా, శోధనలో పడిపోకుండా నాయన మిమ్మల్ని చూస్తూ నూతన బలము, శక్తి పొందేటువంటి ఆ కృపను మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. దేవా నా తండ్రి ప్రభా మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా కొందరు మానుకుంటున్నట్లుగా మీరు సమాజముగా కూడటం మానకాని చెప్తున్నారు ప్రభా. మేము ఈ రీతిగా నా తండ్రి ఎక్కువ పర్యాయాలు మీతో సహవాసము కలిగి జీవిస్తున్నాయన. పరిశుద్ధులందరితో కూడా కలిసి మిమ్మల్ని ప్రార్థించేటువంటి ఒక నమ్మకమైనటువంటి విశ్వాసులుగా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవనచ్చండి ప్రభా, ఈ కడవరి కాలంలో ఏ ఒక్కరూ కూడా నాయన అజ్ఞానము చేత కానీ, అవివేకము చేత కానీ, నిర్లక్ష్యము చేత కానీ మీకు దూరస్తులు కాకుండా ప్రభా మీకు దగ్గరవచ్చునైనా మిమ్మల్ని ప్రేమించేటువంటి బిడలుగా ఒక సమర్పణతో కూడినటువంటి జీవితమును కలిగి జీవిస్తూ, లోబడేటువంటి గుణాన్ని కలిగి జీవిస్తూనైనా మీకు విధేయత చూపెడుతూనైనా భయము భక్తి కలిగి జీవించేటువంటి విశ్వాస ప్రేమలు యందు వర్ధిల్లుచు ప్రభా మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి ఆ గొప్ప మనస్సులు కలిగిన తండ్రి నాయన దేవ, ఈ చివరి కాలంలో జీవించడానికి మీరు గొప్ప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. మీలో ఉన్నటువంటి నీతి, యథార్థతలు, పరిశుద్ధత, పవిత్రమైన జీవితములు కలిగి జీవిస్తున్నాయన మిమ్మల్ని సంతోషపెట్టడానికి గొప్ప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నారు ప్రభా. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం మీకు ఇష్టము లేదు నాయన దేవా. మాలో మీరు చూచేటువంటి సత్క్రియలు, మాలో ఉండాల్సినటువంటి మీ దైవ ప్రేమను కలిగి జీవిస్తున్న తండ్రి ప్రభా అనేక మందిని నాయన మీ మార్గంలో నడిపించేటువంటి ఆ గొప్ప ఆధిక్యతను మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మాకు అనుగ్రహించి ఆ రీతిగా ప్రభా జీవిస్తున్నాయన పరలోక రాజ్యపు వారసులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అటువంటి యోగ్యత, అర్హతలు మేము కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి. మరి నా తండ్రి ప్రభా ఈ యొక్క మంచి రాత్రికాల సమయంలో కూడినటువంటి బిడ్డలందరూ కూడా తమ శరీరములు నలగగొట్టుకొని శ్రమైన, కష్టమైన, నిద్రైన ప్రభా వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టిన ఆయన మీతో సహవాసము చేయటానికి, మీ సన్నిధి ప్రత్యక్షతను అనుభవించడానికి ప్రభా బిడలను మీరు ప్రేరేపించి వారికి ఇచ్చిన మంచి హృదయాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఈ రీతిగా నా తండ్రి ప్రతి మాసము కూడా దేవ ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనను ప్రభా సంపూర్ణంగా మేము చేయడానికి కూడా మీరు సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోండి నాయన
దేవ ఇంకను మాతో పాటు మా కుటుంబాలను ఇంకా రాని ఉన్నటువంటి బిడ్డలను రాలేని బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి ప్రభా ఈ యొక్క నా తండ్రి ఆరాధనలో కూడుకోవడానికి మీరు సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి నాయన మా యొక్క వ్యక్తిగత కుటుంబ సమస్యలన్నిటిని బట్టి మేము ఏమై ఉన్నామో వాటన్నిటిని కూడా ప్రభా మీ ఎదుట ఒప్పుకుంటూ నాయన వాటిని గూర్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపపడేటువంటి ఒక మంచి అవకాశాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకుండా నాయన మీ ఎదుట నా తండ్రి నిలబడటానికి శక్తిమంతులు అవడానికి ప్రభా సమాజముగా కూడుకునేటువంటి విషయంలో ప్రభా ప్రతి వారికి ఆసక్తిని మీరు పుట్టించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవ ఇటువంటి ప్రశస్తమైనటువంటి ఈ సమయాన్ని ప్రభా ఎంతోమంది బిడ్డలు అనుభవించలేకపోయారు. మరి అనుభవించినటువంటి నీ బిడ్డలందరి జీవితములలో కూడా మీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా మీరు అనుగ్రహించండి ప్రభా. బిడ్డలు నా తండ్రి ప్రభా ఇక్కడ ఉన్నటువంటి అంత సమయము కూడా ఎంతో చక్కగా నా తండ్రి ఆశీర్వాదకరంగా దేవా నా తండ్రి ప్రశస్తముగా నా తండ్రి అనుభవించారు. తిరిగినైనా ప్రభా బిడ్డలందరూ కూడా నైనా వారి గృహాలకు వెలుచుంటుండగా క్షేమకరంగా నా తండ్రి వారి యొక్క గృహాలకు మీరు నడిపించండి. ఎటువంటి నా తండ్రి ప్రభా మనుషుల ప్రభావం సాధారణ ప్రభావం పని చేయకుండా వారి చుట్టూ మీ కాపుదలను ఉంచండి, భద్రతను ఉంచండి, మీ దూతలను కావలి ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. తిరిగి నా తండ్రి ప్రభా రేపటి దినాన జరిగేటువంటి యవనస్తుల కూడికలో ప్రతి యవనస్తురాలందరూ కూడా బిడ్డలు కలిసి నాయన దేవ నా తండ్రి వారి యొక్క యవన జీవితాన్ని గూర్చి నా తండ్రి ప్రభా ఆలోచన కలిగినైనా మీ యొక్క సన్నిధానంలో సమాజముగా కూడుకోవడానికి మీరు సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. తిరిగినైనా ఆదివారపు దినమున జరిగేటువంటి ఆరాధన దేవన తండ్రి మీకు మహిమకరంగా జరిగించుకునండి. అనేక మంది బిడ్డలు మీరు నడిపించండి ప్రభా. మీకు నాయన ప్రభా మహిమకరంగాను కూడి వచ్చే ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. అటువంటి మీ గొప్ప ధన్యతను నాయన బిడ్డలందరి కుటుంబాలు కూడా పొందుకోవడానికి మీరు సహాయం చేసి నడిపించమని, మీ యొక్క నిత్య కృప ప్రసన్నత మీ దైవికమైన ఆశీర్వాదం కూడి వచ్చిన బిడ్డలందరిపైన మేము అడిగినటువంటి ప్రతి అంశమును కూడా నా తండ్రి ప్రభా మీరు విని ఆలకించి మీరు ఇచ్చేటువంటి జవాబులపైన కూడా మీరు స్థిరపరిచినైనా మమ్మల్ని అందరినీ కూడా నైనా సంతోషానికి కారకులుగాను దీవెనకు ఆశీర్వాదానికి పాత్రులుగా మీరు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇహలోక సంబంధమైన దీవెనలే కాదు కానీ పర సంబంధమైనటువంటి దీవెనలు కూడా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కూడా పొందుకొని మీ యందు ఉత్సహించి సంతోషించి ఆనందించడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ దేవనతని జీవించినంత కాలము కూడా మీకు మహిమార్థకరంగా జీవిస్తున్నాయన మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి జీవితాలు మా అందరికీనైనా మా కుటుంబాలకు మీరు అనుగ్రహించి మా అందరి ద్వారా మీరే సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు పొందుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనినీ మరువను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృప సమాధానం మనకు మన కుటుంబములన్నిటికీ తోడేవి నడిపించునుగాక. ఆమేన్.